బాలకోట ఏంటి గుడివాడ అంశం ఏంటి? గుడివాడ అనేసరికల్లా ఇంకంతా ఈయన నానిగారు హవా, ఆయన కాస్త తగ్గినట్టున్నారు ఈ మధ్య, ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రచ్చ అయింది. వర్మ గారు, మరీ గుడివాడ విషయంలో కూడా నా చేత ఎందుకు జనసేన నాయకులు మాట్లాడారు దాసరామ గారు. కాదండి, ఇది సెన్సిటివ్ అంశం. అది మీరు మాట్లాడారా, నేను మాట్లాడానా, ఇదిలో పాయింట్ అని కాదు. రెండు రాజకీయ పార్టీల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వాళ్ళు పరిష్కరించుకుంటారు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఏదో ఇప్పుడు దెమ్మ తొలగదీశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి అని ఇప్పుడు జనసేన పార్టీ నుంచి చెప్పాడు. ఆయన ఈ మధ్య వైసీపీ నుంచి మా పార్టీలోకి వచ్చాడని చెప్పాడు. అదొక చిన్న సంఘటనగానే ఉంటుంది. అవన్నీ పరిష్కారం చేసుకుంటారు. సాధారణంగా మీకు ఉండకుండా ఎలా ఉంటాయి పార్టీలు అన్న తర్వాత. ఇప్పుడు వైసీపీ పరిపాలనలోనే ఉంటాయి, తెలుగుదేశం పార్టీలో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. 2 పార్టీలు 3 పార్టీలు ప్రభుత్వం భాగస్వామ్యంలో కలుగు చేస్తున్నప్పుడు, ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు నాయకత్వ సంస్థలు ఉంటాయి, ఎదుగుదల సంస్థలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏదైనా మనకు కావాల్సిందంటే వెరసి రాష్ట్రానికి మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, చంద్రబాబు నాయుడు గారు మంచి దిశగా ఆలోచిస్తుంటే మనం సహకరిస్తున్నామా లేదా ఆటంకాలు ఇస్తున్నామా అనే కోణం నుంచి ఆలోచించాలి. నేనైతే ఈ సందర్భంగా మీరు అడిగిన మాటకు మాత్రం ఈ పైలి దగ్ధం కేసు మాత్రం విజయవాడలో దగ్ధమైనవి, మదనపల్లిలో దగ్ధమైనవి, ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు కూడా దగ్ధమైనవి. 4,200 కోట్ల రూపాయలకు సంబంధించిన భూసేకరణ, వాళ్ళ యొక్క నష్టపరిహారం సంబంధించిన పైలి దగ్ధమని వీటి మీద విచారించాలి. తక్షణం కేసులు కట్టి సంబంధిత అధికారులను జైల్లో పెట్టాలి. పెడితేనే దగ్ధం అవుతుంది. ఓకే, శేఖర్ ఏంటి గుడివాడలో అంశం? మీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే అట, అది మీకే. సార్ ఒకటి, మా మిత్రుడు కిరణ్ ఉన్నారు, దాసరి కిరణ్, ఇంకా మేము అధికారంలో ఉన్నారని అనుకుంటున్నారు, భ్రమల్లో ఉన్నట్టున్నారు. కాకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు చాలా రోజులు మొత్తుకున్నాం, చాలా రోజులు ఆధారాలతో సహా చూపించాం, ఆర్డర్ కాపీలతో సహా చూపించాం. అయినా కానీ ఈ కూటమి వాళ్ళకి అవి ఎక్కలేదు. ఎందుకంటే వీళ్ళకి నిజాలు ఎప్పుడు ఎక్కువ కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వలేదు, ఒక్క కొత్త బ్రాండ్ కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు, ఒక్క బ్రాండ్కి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు, మేము ఏదైనా కొత్త డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చినట్టుగా కానీ, కొత్త బ్రాండ్కి పర్మిషన్ ఇచ్చినట్టుగా కానీ ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ దగ్గర మొత్తం లిస్ట్ ఉంటే తీసుకొచ్చి మీరు చూపించండి, అప్పుడు మాట్లాడదాం. అట్లా కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పడటం చూస్తా ఉంటే వాళ్ళ కుసంస్కారానికి మనం ఏం చేయలేం. ఇంకోటి, ఆ మిత్రుడు మాట్లాడుతూ, ఎవరు దాసరి కిరణ్ మాట్లాడుతూ ఈవీఎంలు ద్వారా గెలిచారు మీరు అని చెప్పేసి భ్రమల్లో ఉన్నాం మేము. సార్ కిరణ్ గారు, మేము ఓడిపోయిన నెక్స్ట్ డేనే ఓటమిని అంగీకరించి డిబేట్కి వచ్చాం. మేము ఓటమిని అంగీకరించాం. ప్రజా తీర్పు వినండి సార్, ప్రజా తీర్పు అని మాట్లాడాం మేము, ప్రజా తీర్పు అని మాట్లాడాం మేము. కాకపోతే అక్కడ ఒక అభ్యర్థికి అభ్యంతరాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏంటంటే సార్, మాక్ పోలింగ్ నడిపించమని కాదు, సుప్రీంకోర్టు అధికారం ఏదైతే ప్రొసీడింగ్స్, సుప్రీంకోర్టు తీర్పు అది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే వీవీప్యాట్లని ఎస్ఓపి సార్, ఏదైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు, ఎస్ఓపి ఏంటో తెలుసా సార్? వాళ్ళు చెప్పిన ఎస్ఓపి ప్రకారం వీవీప్యాట్లని, అట్లాగే అట్ ది సేమ్ టైం పోలైనటువంటి ఏదైతే మిషన్ లో పోలైనటువంటి రెండింటిని సరితేల్చండి అనేది సుప్రీంకోర్టు ఆర్డర్. కానీ వీళ్ళేం చేస్తున్నారు, పోలైన ఓట్లన్నీ తీసేసి అక్కడ మాక్ పోలింగ్ చేస్తామన్నారు. అది కాదు కదా అడిగింది. వర్మ గారు, ఈవీఎంల మాయమూలానే కూటమి ప్రభుత్వం గెలిచిందంటాడా శేఖర్ రెడ్డి గారు? అలా అనలేదంట. ఆ ప్రేమలు ఏమైనాయో, ఆప్యాయతలు ఏమైనాయో అని ఇట్లా కూర్చున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రేమలు ఏమైనాయో, ఆప్యాయతలు ఏమైనాయో. కూటమి ప్రభుత్వాన్ని ఈవీఎంలే గెలిపించినయా, ప్రజలు ఓట్లే లేదా? ఓకే శేఖర్ చెప్తాను దయచేసి. కాదు శేఖర్ రెడ్డి గారు ఆయన బ్రేక్ అవుతుంది, ఎవరు మాట్లాడు. శేఖర్ రెడ్డి గారు, మీరు కాగితాలు రాసుకుని ఉపన్యాసాలు చెప్తే చెవిలో పట్టి ఇస్తులు వస్తుంది. గెలవటం ఏంటి? ఈవీఎంలతో గెలవటం ఏంటి? మరి 2019 మీరు గెలిచారు ఈవీఎంలతో. బాలకోడి గారు మాట్లాడండి. అయిపోయిందా సార్ వాళ్ళు మాట్లాడటం? మాట్లాడు శేఖర్ మాట్లాడండి. ఆయన గెస్చర్ ఉంటది, క్రాస్ టాక్ చేస్తారు, మీరు చేస్తారు కదా, మీకు అవకాశం ఇస్తున్నారు కదా, దాన్ని మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్తారు? మీరు మాట్లాడండి. మీరు గెస్చర్స్ టైం అయిపోతుంది శేఖర్ రెడ్డి, మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడండి, ఒక నిమిషం. ఏంటి సార్ డిబేట్ అంటారా? ఏమంటారు స్వామి, ఏమంటారు? మాట్లాడినప్పుడు మాట్లాడుకున్నారు, క్రాస్ టాక్ చేస్తారు, నేను ఆపుతున్నాను కదా, ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? ఎందుకు చేస్తారు? అరే అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడకుండా మళ్ళీ దాన్ని వెనక్కి వెళ్తారు. నేను ఇస్తాను కదా, వాళ్ళు ఆపుతున్నాను. సరే ఆర్గ్యూ వచ్చినప్పుడు అంటారు, మీరు క్రాస్ టాక్ చేయరా? కాదండి, మీ వైసీపీ వాళ్ళు ఎవరు కూడా క్రాస్ టాక్ చేయరా? చేస్తారు, మళ్ళీ ఇస్తాం కదా అవకాశం.
క్రాస్ టాక్ నేను చేసే నా చర్చలో క్రాస్ టాక్ రివైండ్ చేసుకోండి. ఇంత చర్చలో నేను ఎక్కడైనా క్రాస్ టాక్ చేశాను రివైండ్ చేసుకోండి. సరే సమయం వస్తే చెప్తారబ్బా, ఇప్పుడు నేను ఇవ్వకపోతే కదా, సమయం ఇస్తున్నాను కదా, ఎందుకు టైం వేస్ట్? శేఖర్ రెడ్డి గారు లాస్ట్ 5 minutes లో క్రాస్ టాక్ వస్తుంది. మీ ఇష్టం వచ్చింది మీరు చెప్పుకుని వెళ్ళిపోతే మేము ఎవరికి చెప్పాలి సమాధానం? మీ ఇష్టం వచ్చిన ఎలిగేషన్స్ మీరు వేసి వెళ్ళిపోతే మేము ఎవరికి సమాధానం చెప్పాలి? లాస్ట్ 5 minutes లో క్రాస్ టాక్ ఉంటది. లాస్ట్ 5 minutes లో ఉంటది. ఓకే 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 శేఖర్ పాయింట్ మీ ఇష్టం వచ్చిన ఎలిగేషన్ మీరు వేసి వెళ్ళిపోతే మేము ఎవరికి సమాధానం చెప్పాలి? టైం అయిపోతే టైం వేస్ట్. డిబేట్ క్లోజ్ అయిపోతే సమాధానం ఎవరికి చెప్పాలి? క్రాస్ టాక్ ఉంటది, బరాబర్ ఉంటది లాస్ట్ 5 minutes లో. చర్చ ఎంత సంప్రదాయంగా జరగాలి. జరుగుతుంది మీ హావభావాలు తప్ప, మాట్లాడండి, మీ గెస్చర్స్ తప్ప. పాయింట్ లోకి రండి. చేతులు ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి అవి కాదు. చెప్పండి, మీరు సమయం ఇచ్చినప్పుడు చెప్పండి. చెప్పండి. విషయముల మీద సందేహాలు ఉన్నాయని చెప్పేసి ఆ అభ్యర్థి పోయారు. అభ్యర్థి పోయినప్పుడు ఆ అభ్యర్థికి సంబంధించి సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఆ నివృత్తి చేస్తే పోతుంది కదా. సరే ఓకేలేండి, అది కోర్టు చూసుకుంటాం. మేము అదే చెప్తా ఉన్నాం, నివృత్తి చేయమనే చెప్తా ఉన్నాం. ఈ తలకాయ నొప్పి 5 ఏళ్ళు మేము పడలేమనే చెప్తా ఉన్నాం. నివృత్తి చేసేయండి, ఓకే, వన్స్ ఫర్ ఆల్ చేయండి, వన్స్ ఫర్ ఆల్ చేయండి నివృత్తి. మాట్లాడండి. అధికార పార్టీగా మీ మీద కూడా నింద లేకుండా ఉంటది కదా. నేను అదే చెప్తా ఉన్నాను శేఖర్ రెడ్డి గారు. ఓకే, వాళ్ళు అదే చెప్తారు. నేను అదే చెప్తా ఉన్నా, వన్స్ ఫర్ ఆల్ క్లియర్ చేయండి. కిరణ్ ఒక నిమిషం, శేఖర్ వాళ్ళు అదే చెప్తున్నారు కదా, అది క్లియర్ అయిపోతే గొడవ ఉండదు అని. వాళ్ళు ఏం కాదంటలేదు దాన్ని. అధికార పార్టీగా మీరు కూడా బయటకు వచ్చి ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేయండి. ఏమయ్యా ఎలక్షన్ కమిషన్ గారు మా మీద నింద పడుతుందయ్యా, మీరు అవి పెట్టలేదు. ఓకే ఓకే బాగుంది, ఐడియా బాగుంది, శేఖర్ రెడ్డి గారి ఐడియా బాగుంది. రైట్. వర్మ గారు 2019లో మేము కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మళ్ళీ మేమే వస్తామని చెప్పి అనుకున్న ఆ సందర్భంలో మాకు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అనే దానికి ప్రజలు మొగ్గు చూపారు. ఆయన ఏదో ఇంకా బాగా చేస్తాడని చెప్పేసి ఆయన మ్యాండేట్ ఇచ్చినప్పుడు మేము కూడా ఇలా మాట్లాడలేదు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ప్రెస్సుల్లో వచ్చింది, ఈవీఎంలు కూడా ఏమైనా చేసినాయి అని తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడో మాట్లాడారంటే అసెంబ్లీ హాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎటకారంగా మాట్లాడారు ఈవీఎంల గురించి గొప్పగా చెప్తూ. కానీ సరే ఏదైనా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. నివృత్తి చేయాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి అది ఎలక్షన్ కమిషన్ అంశం స్వయం ప్రతిపత్తి కలిగింది, అదేదో చేస్తుంది, దానికి ఏం డౌట్ లేదు. వాళ్ళు ఏదైనా అడగొచ్చు, చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళు చేస్తారు. చూద్దాండి, కోర్టు పరిధిలో ఉన్నది, ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నది. మనం ఓకే, మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మనం మాట్లాడడం తప్పలేదు. కానీ ఒక్క విషయం సంపత్ వినాలి. సంపత్ ఏంటి గుడివాడలో అంశం ఏంటి? జనసేన దిమ్మల్ని పగలకొట్టడం. అదే చెప్పబోతున్నాను. వర్మ గారు మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఏంటంటే ఇక్కడ పార్టీలకి సంబంధించిన అంశం కాదు వర్మ గారు. ఏంటంటే జనసేన మధ్య తెలుగుదేశం మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అది పెద్ద స్థాయి నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల వరకు దానిలో ఎటువంటి సంబంధాలు బలంగా ఉన్నాయి. దానిలో ఎటువంటి మనకేం డౌట్ ఏమో అవసరం లేదు. ఎక్కడో ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి పార్టీకి వద్దడం కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోమని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడి మీరు ఏదైతే బయట వేశారో ఆ బయట కూడా నేను ఇప్పుడే చూశాను. ఆయన చెప్తున్నారు స్పష్టంగా, ఎవరైతే ఒక వ్యక్తి పని చేశాడో ఆ వ్యక్తిని సస్పెండ్ చేయమని పార్టీని అడుగుతున్నారు. నిజంగా పార్టీ కూడా చర్య తీసుకుంటుంది, ఎందుకంటే అది తప్పదు. ఎవరు చేసిన తప్పే, అలాంటి కరెక్ట్ కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి దాన్ని పార్టీలకి ఆపాదించొద్దని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి కూడా అలాంటి పనులు చేయకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆశిస్తుంది. ఇంకొక విషయం బాగుందండి వర్మ గారు, ఏదైతే మ్యాండేట్ ఇప్పుడు ఇచ్చిందో తెలుగుదేశం పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల తర్వాత వచ్చి ధర్నాలు రాష్ట్రాలు ఏం చేయలేదు. మాకు భయం ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా, ఇంత మ్యాండేట్ మనకి ఇచ్చారు అంటే ప్రజలు మన కక్షపూర్తి కాదు, మన ప్రజలు ఇంకా బాగా పనిచేయాలని చెప్పి చెప్తున్నారండి అక్కడ. కాబట్టి మేము పనిచేసేదానికే ఉన్నాం. మీరేమన్నా మీకు ఇంకా సహకరించండి, ప్రజల పక్షాన్ని నిలబడండి, మీరు ఇంకా రాష్ట్ర ప్రజల కోసం పోరాడండి. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేశారండి, అంతేగాని మీరు ఏదో మా మీద పోరాటాలు చేసేది ఏంటి, రాష్ట్రపతి పాలన అడిగేది ఏంటి? ఉండాలి మనకు కొద్దిగా